ఇదేంట్రా నాయన, రాత్రి నుంచి అసలు వర్షం తగ్గట్లేదు. ఏట్రా బాబు నాయన, అయ్యి బాబోయ్. హలో బాబాయ్, అందరికి నమస్తే. చూడండి బాబాయ్, ఇటు పక్క భయంకరమైన వాతావరణం వర్షంలో. చూడండి, నేనైతే కొండకు వచ్చాను. ఎందుకోసం వచ్చాను అనేది చూపిస్తాను. ఇదే చూస్తున్నారు కదా ఏం తోట అనేది. చాలా రకాలైన పంటలు ఇందులో ఉన్నాయి బాబాయ్. చూడండి, వర్షం అయితే అసలు జోరుగా పడుతుంది, అసలు తగ్గట్లేదు బాబాయ్. ఇప్పుడు మీకు చూపిస్తాను మేము కొండకి ఎందుకు వచ్చామనేది చూపిస్తాను రండి. మేమైతే జోరుగా భారీగా పడుతున్న వర్షంలో కూడా మేమైతే కొండకు ఎందుకు వచ్చామంటే చూపిస్తాను. పైనాపిల్కి వచ్చామండి. చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. అసలు ఈ వర్షం అని ఆగితే చూడండి ఏ విధంగా అయిపోతాయి కాయలు అనేది. చూడండి బాబాయ్, ఇవన్నీ కూడా ఎలకలో అనేక ఉంటాయి కదా కీటకాలు, అవన్నీ కూడా తినేస్తాయి బాబాయ్. మనకి పండించిన పంటని నాశనం అవుతుంటే మనకి ఫలితం ఏమీ ఉండదు. అందుకోసమని ఈ వర్షంలో కూడా పంట కోసం అయితే మేము సేకరించడానికి వచ్చాం బాబాయ్. చూడండి ఏ విధంగా ఉన్నాయి అది. అయితే పుట్టగొడుగులు దొరికాయి బాబాయ్. అది చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఈ పుట్టగొడుగు ఏమి కాదు, ఇది జీడి పుట్టగొడుగు అనమాట. జీడి చెట్టు ఉంటుంది కదా, వాటిని చనిపోతాయి కదా, అక్కడ నుంచి అయితే ఈ పుట్టగొడుగు అనేది పుడుతుంది బాబాయ్. చూడండి ఏ విధంగా ఉన్నాయి. అది చాలా పెద్దగా ఉంది బాబాయ్. చూడండి పైనాపిల్ తోట అంటే చూడండి, పైనాపిల్ కొండ ఏ విధంగా ఉన్నాయనేది. వర్షం కూడా చూడండి, ఇంత భారీ వర్షంలో కూడా మేమైతే కొండకనేది వచ్చాం. చూడండి బాబాయ్, ఎందుకంటే మా పంట ఎక్కడ పాడైపోతుందని అనేది. చూడండి, భయం అనేది మీరు ఉండదా అనుకోవచ్చు, కానీ పంట మనం పండించిన పంట అసలే ఈ సంవత్సరం అనేది పంట అనేది రాలేదు ఫ్రెండ్స్ బాబాయ్. నేను 2 విధాలుగా పదాలు వాడుతున్నాను ఫ్రెండ్స్ బాబాయ్. అందరూ నా ఛానల్లో వచ్చిన ప్రతి ఒక్కరు నా కుటుంబం. చూడండి బాబాయ్, ఇంకా ఈ చెట్టు కింద అయితే ఒక కాయ ఉండేది, పనస పండు అనమాట, పనసకాయ అనమాట. ఒకటైతే ఏరడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉంది బాబాయ్. వీడియో చూసారు కదా, నచ్చినట్టయితే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం ఇలాంటి మరెన్నో ఉన్నాయి మన దగ్గర. లైక్ చేయండి బాబాయ్. మరి ఉంటాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాబాయ్.